చెప్పండి అన్న, అయితే ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది సెంట్రల్ లైబ్రరీలో. ఏంది ముఖ్య ఉద్దేశం ఏంది? గత 3 నెలలుగా మీరు ఇదే చేస్తున్నారు రోజు. సో ఏంది మీ ప్రాబ్లం ఏంటంటే గ్రూప్ 1లో 1:100 పెట్టాలి. గ్రూప్ 2, 3కి సంబంధించినటువంటి అంశాల మీద యావత్ నిరుద్యోగులందరూ ఏకమవుతారు. అయితే నిన్న నైట్ గ్రూప్ 1 1:100 అనేది కుదరదు. ఎందుకంటే మేము ఇచ్చినటువంటి యాజ్ పర్ ద నోటిఫికేషన్ వి మెన్షన్ ఇన్ ద నోటిఫికేషన్ 1:50 అని చెప్పినాం. కాబట్టి 1:100 అనేది నాన్ జస్టిసబుల్ అని చెప్పి నిన్న వాళ్ళు టీఎస్పీఎస్సీ వాళ్ళు చెప్పడంతో నిరుద్యోగుల్లో ఇంకా తీవ్ర అసంతృప్తి రావడం జరిగింది. అయితే ఎందుకు గ్రూప్ 2, 3 పోస్టులు పెరగాలని అనుకుంటున్నామంటే గత సంవత్సరం ఏదైతే టీఆర్ఎస్ పార్టీ 783 గ్రూప్ 2 పోస్టులకు 1368 గ్రూప్ 3 పోస్టులకు వాళ్ళు ఎగ్జామ్ పెడతామనంటే ఆ ఎగ్జామ్ రాయకుండా మీ యొక్క ప్రభుత్వ నిర్మాణంలో మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మేము లాఠీల దెబ్బలు తిని మా మీద కేసులు పెట్టించుకొని ఊరు వీధి వాడ తిరిగి మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే ఒకవేళ ఎగ్జామ్ అప్పుడే రాసేది ఉంటే దాదాపు 1,50,000 మాకు మిగిలేదు. అయినప్పటికీ కూడా మేము ఒక సంవత్సరం ఎందుకు ఆగినామంటే గ్రూప్ 2లో పోస్టులు పెరుగుతాయని, గ్రూప్ 3లో పోస్టులు పెరుగుతాయని, ఇకనైనా నిరుద్యోగిని కాస్త ఉద్యోగిని అవుతానేమో అనేటటువంటి ఒక ఉద్దేశంతో మాత్రమే మీ యొక్క ప్రభుత్వ ఏర్పాటులో మేము పనిచేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ యొక్క ఇంగిత జ్ఞానం లేకుండా దున్నపోతు మీద వర్షం కురిచినట్టు ఈనాటి అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అదే ఎగ్జామ్ పెడతాంటే ఎవ్వరు రాయడానికి సిద్ధంగా లేరు. దట్టు గ్రూప్ 2, గ్రూప్ 3 సేమ్ సిలబస్ అయినప్పుడు 2 కలిపి పెట్టమని చెప్పి మా యొక్క రిప్రజెంటేషన్ ఇస్తే అయినప్పటికీ కూడా గ్రూప్ 2ని ఆగస్టులో, గ్రూప్ 3ని డిసెంబర్ అంటే నవంబర్ 17లో పెట్టి అప్పటికి కూడా 2 కలిపి పెట్టకుండా మళ్ళా ఒక నెలకు 10,000 అనగా 30,000 లాస్ చేయడానికి మాకు కాంగ్రెస్ పార్టీ కారణమైంది. కాబట్టి మేము అడిగేది ఏంటంటే గ్రూప్ 2లో పోస్టులు పెంచాలి, గ్రూప్ 3లో పోస్టులు పెంచాలి. పెంచిన తర్వాత 2 కలిపి డిసెంబర్లో ఎగ్జామ్ పెట్టాలని చెప్పి ప్రభుత్వానికి మేము వేడుకుంటున్నాం. ఇంకోటి చూసుకుంటే మీరు ఇందాక చెప్తున్నట్టు 1:100 సాధ్యం కాదని చెప్పేసి టీఎస్పీఎస్ లో వచ్చిందని చెప్తున్నారు కదా. కానీ ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క గారు అన్నారు కదా 1:100 ఎందుకు సాధ్యం కాదు ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ గవర్నమెంట్ ప్రశ్నించడం జరిగింది. సో ఇప్పుడు వీళ్ళే లేదంటున్నారు కదా, ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు 1:100 అనేది పెద్ద సమస్య కాదు. ఒకవేళ సమస్య అయితే నువ్వు ఆనాడు ఎట్లా హామీ ఇచ్చిన బట్టి విక్రమార్క హౌ డు యు గివ్ ఎట్లా ఇచ్చినావు? నువ్వు ఇచ్చినావు కాబట్టి మేము అడుగుతున్నాం. అయినప్పటికీ కూడా ఇప్పుడు కనుక అది ఇస్తే ఇంకో నెల రోజులు ఎగ్జామ్కి రిజల్ట్ లేట్ అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో నువ్వు గ్రూప్ 1లో 1:50 ఇవ్వడం జరుగుతుంది, 1:100 ఇవ్వకుండా చేయడం జరుగుతుంది. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఎట్లయితుంది? అంశం ఒకటే అయినప్పుడు మాట ఒకటే, భావన ఒకటే, భాష ఒకటే కావాలి కదా. ఎట్లా మారింది? నాలుగో ఎట్లా మడత పట్టేది? సోయి లేదా ఆనాడు సోయి ఉండాలి కదా నువ్వు మాట్లాడినప్పుడు. ఆ రోజు టీఆర్ఎస్ చేస్తే తప్పు, కాంగ్రెస్ చేస్తే ఒప్పు ఎట్లయితుందండి? 2-3 రోజుల్లో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ఎట్లాంటి ఆందోళన చెందొద్దని చెప్పేసి కూడా అంటున్నారు కదా ప్రధాని. ఇప్పుడు పాయింట్ ఏంటంటే నేను మీ దగ్గరకు ఆకలి అవుతుందని చెప్పి వచ్చిన నాకు ఇవాళ ఆకలి అవుతున్నప్పుడు నాకు అన్నం పెట్టాలి, కానీ ఎల్లుండి బిర్యానీ పెడతాను. నాకెందుకు బిర్యానీ? మేము అడిగేది గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచాలా? జాబ్ క్యాలెండర్ ఎప్పటికీ నెక్స్ట్ ఇయర్ వేసుకో. ఎవరన్నాడు జాబ్ క్యాలెండర్ వేసుకో, మాకేం ఇబ్బంది లేదు. జాబ్ క్యాలెండర్ వీఆర్ ఆల్ సపోర్ట్ ఫర్ జాబ్ క్యాలెండర్ బై కాంగ్రెస్ పార్టీ. బట్ దిస్ ఈజ్ అన్ఫేర్ ఇన్ దిస్ టైం. దిస్ ఈజ్ అన్ఫేర్. ఎందుకంటే మా యొక్క పోస్టులు పెరగాలి అంటే జాబ్ క్యాలెండర్ ఇస్తే ఇంకో 1 ఇయర్ ఇక్కడ ఉండాలా? అంటే ఇంకో 2 లక్షలు మళ్ళీ అప్పు చేసుకోవాలా? మాకు కావాల్సింది జాబ్ క్యాలెండర్ కాదు, మా జీవితాలకు భరోసా కావాలి. జీవితానికి భరోసా ఏర్పాటు కావాలంటే గ్రూప్ 2, 3లో పోస్టులు పెంచాలి, ఎగ్జామ్ తర్వాతనే కండక్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. మరి ఇంత ఆందోళన చేస్తున్నారు రైట్, కానీ గతంలో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అటు బల్మూర్ వెంకటే కానీ ఇటు రియాజ్ కానీ ఇలా చాలా మంది మీకు స్పందించడం జరిగింది, కోదండరామ్ సార్ అలాంటి వాళ్ళు. మరి వాళ్ళు ఎవరైనా స్పందిస్తున్నారు ఇప్పుడు మీ సమస్య మీద? వాళ్ళకు పదవులు వచ్చినాయి, పెదవులు మూతపడ్డాయి. మాకు పదవులు రాలే కాబట్టి గొంతులు పైకి ఎక్కాం. మా గొంతు రావడానికి కారణం ఏంది? మీరు మా కోసం కొట్లాడేదైతే మేము రోడ్డు ఎందుకు ఎక్కటం? అంటే మీ అందరికీ ఇవాళ బల్మూరి వెంకటకి ఎమ్మెల్సీ టికెట్ ఎట్లా వచ్చింది? తీన్మార్ మల్లన్న గెలిచింది ఈ కోదండరామ్కి రేపో ఎల్లుండే ఎట్లా ఎమ్మెల్సీ అవుతారు? వీళ్ళందరినీ ఈ రియాజ్ సార్కి రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ అదే రియాజ్ గారిని నేను అడుగుతున్నా, నువ్వు తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ కదా, తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క గ్రంథాలయంకి పోయి ఒక 5 నిమిషాలు మీటింగ్ పెట్టేంత దమ్ముని తానున్నదా? డిడ్ యూ హ్యావ్ దట్? నీ దగ్గర లేదు. ఎందుకంటే నువ్వు ప్రభుత్వానికి తొత్తుగా మారిపోయినావు, ప్రభుత్వాల కాళ్ళు బిస్కేటటువంటి పనిలో నిమగ్నమైనావు. కాబట్టి మేము అందరం కలిసి మీ యొక్క గొంతు బిస్కే రోజులు వస్తే ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్తాను. మొన్న గాడ్జోజ్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో కూడా తీర్మానం వల్ల మీరు ఏదైతే పట్టభద్రులు గెలిపించడం జరిగింది. సో మీ పట్ల ఏమైనా స్పందన వస్తుందా? ఏం స్పందన ఏమొస్తుంది? ఏం రాదు. తీన్మార్ మల్లన్న అనేటోడే దొంగ, మళ్ళీ ఆ నుంచి స్పందన ఎందుకు? వాడి నుంచి స్పందన వస్తే మేము కూడా దొంగలమే. మేము గెలిపించినామంటే కొన్ని రాజకీయ సమీకరణాలు ఉంటాయి.
ఇక చేస్తుందేమో నువ్వు చేయమని చెప్పి తేలింది. మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాహార దీక్ష. ఏదైనా రాష్ట్రంలో ఆమరణ నిరాహార దీక్ష దిగుతుర్రంటే అది లాస్ట్ ఫైనల్ వెపన్, అది వజ్రాయుధం, ఇంద్రుడి చేతిలో వజ్రాయుధం లాంటి. అయినప్పటికీ కూడా మేము అది చేసినప్పటికి కూడా మీ మీద దున్నపోతు మీద వర్షం కురిచింది. ఏ మాత్రం స్పందన లేకుండా నిద్రపోతురు, ఏ ఒక్క పని జరగట్లే. టోటల్ అడ్మినిస్ట్రేషన్ ఫ్లాప్. మొత్తం ఈ నిరుద్యోగ సమాజం మేలుకున్నది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మీద మరొక తెలంగాణ ఉద్యమాన్ని ప్రకటించబోతుంది. రేపు 5వ తారీఖు అన్ని విద్యార్థి కుల సంఘాలు, రాజకీయ నాయకులు అందరినీ కలుపుకొట్టుకొని పోతాం. రేపు 5వ తారీఖు నాడు జరిగేటటువంటి చలో టీఎస్పీఎస్సీ యొక్క ధర్నాను ఖచ్చితంగా విజయవంతం చేస్తాం. ప్రభుత్వానికి మా యొక్క గొంతును, మా యొక్క సత్తాను, మా యొక్క దమ్మును చూపించి తీరుతాం. థ్యాంక్ యూ.